తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి. కష్టపడి కట్టుకున్న ఇంటిపై లోన్ తీసుకుని బిడ్డ పెళ్లి చేయాలని భావించారు ఆ పేద కుటుంబం. అయితే ఓ దళారీ మోసం చేయడంతో ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషాదకర సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేము ఎస్సీలము కావున మా అమ్మాయి మ్యారేజ్కు ఒక అతను మీడియేటర్గా వచ్చి మీకు నేను అప్పిస్తానని అప్పిచ్చిన క్రమంలో మాకు అతను ఒక 5 lakhs రూపీస్ ఇచ్చిండు. ఇచ్చి తతిమ డబ్బులు ఇస్తా అని కొద్దిగా మాకు లేట్ చేస్తే పెళ్ళి 2 రోజులు ఉండే మాకు. అప్పుడు అతను ఏం చేసిండు, మీరు అగ్రిమెంట్ చేయాలా, మీకు ఇచ్చిన అప్పు 15 లక్షలు ఇస్తాం మీకు అనేసి చెప్పేసి అతను ఏం చేసిండంటే మమ్మల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుపోయాడు. మాకు అక్కడ చదువు రాదు కాబట్టి మాకు ఏ డాక్యుమెంట్స్ బి చూపెట్టలేదు. అతను మేము ఆ రోజు మా అమ్మాయి పెళ్లి పిల్లని చేసేది ఉండే ఆ తొందరలో ఉన్నాము. మాకు 2 గంటలకు మధ్యాహ్నం పిలిచి పొద్దు మీకు 5:30కు మాతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. భూషణ్ అని చెప్పి ఇక్కడ ప్రకాష్ నగర్ సంబంధించి కాలనీలో ఉంటారు. ఈ భూషణ్ గారిని ఒక వ్యక్తి అవసరార్థం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒక 4 లక్షల 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక దొంగ డాక్యుమెంట్ ద్వారా ఇతను ప్రాపర్టీని వైఫ్ ప్రాపర్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2019లో. ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయిందన్న సంగతి వీరు నిరక్షరాస్యులు అవడం, ఆటో నడుపుకుంటా జీవనోపాధి మీద ఉండేటువంటి వ్యక్తుల కింద వీళ్ళకి అవగాహన లేకపోవడంతో లాక్డౌన్ తదనంతరం 2021 ఆఖరిలో 2022లో ఒక కోర్టు నోటీస్ వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసింది బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటీసు వీళ్ళ ప్రాపర్టీ అనేటువంటిది లోన్కి వెళ్ళింది అని. మేము ఎప్పుడు ఏ బ్యాంక్ ఉమ్మని దొక్కలే, మాకు లోన్ ఏంది, ఆ లోన్కి సంబంధించి మేము కట్టడం ఏందని వీళ్ళు ఫస్ట్ టైం బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ పేరు మీద కాదు, ఎవరైతే 4-5 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర సుమారు 1.5 కోటి ప్రాపర్టీని రాయింగ్ చేసుకున్నాడో ఆ వ్యక్తి అతని భార్య కలిపి వీళ్ళ దగ్గర చేయించుకున్నది జీపీ కమ్ సేల్ కాదు, డైరెక్ట్ సేల్ రిజిస్ట్రేషనే. చేయించుకున్న తెల్లారే బ్యాంకులోకి వెళ్ళి పెట్టి దాని మీద 1 కోటి రూపాయలు లోన్ తీసుకొచ్చారనేటువంటి పిడుగులాంటి వార్త వీళ్ళ దృష్టిని పడింది. అప్పటి నుంచి వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆ రజని, దేవరపల్లి రజని, అలాగే ఆ భర్త మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అది సివిల్ ఇన్ నేచర్ కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మధ్యలో కూడా వాళ్ళ పాపం 2-3 అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వకుండా పార్టీషన్ సూట్ అని రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి నేను ఫ్రీ అడ్వైస్ కింద క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ మీద జరిగినప్పుడు సేల్ డీడ్ రివోకేషన్ జరగచ్చు కాబట్టి దాని మీద ఉన్నటువంటి ప్రొవిజన్ చెప్తే వారు వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ ఊర్లోనే అడ్వకేట్ ద్వారా అక్కడ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనేటువంటిది ఫైల్ చేయడం జరిగింది. 3 వారాలు అయింది. 10వ తారీఖు ఈ నెల డేట్ ఉన్నది. కానీ ఈ లోపల బ్యాంకర్స్కి కూడా ఒత్తిడి ఉండడం, అది ఆక్షన్కి వెళ్ళింది అని చెప్తున్నారు వితౌట్ దేర్ నోటీస్. ఆక్షన్లో ఎవరైతే పర్చేజర్ ఉన్నారో అతనికి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అని చెప్పి ఈరోజు అడ్వకేట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రావడం జరిగింది. బట్ నాకు నేను నైబర్ కార్ట్ నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ అడ్వకేట్ కమిషనర్కి పర్సనల్గా నా పూచిగత్ మీద నా లెటర్ హెడ్ మీద కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒక ఆఖరి అవకాశం కింద హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లోయర్ కోర్టులో ఉన్నటువంటి దాని మీద ఒక ఎక్స్పీడిట్ పిటిషన్ లాంటిది మూవ్ చేసి అడ్వకేట్ కమిషనర్ అబ్టైన్ చేసినటువంటి ఆర్డర్ మీద స్టే తీసుకునేటువంటి ఎఫర్ట్స్ పెడదామని బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 3 రోజుల పాటు కంటే ఎక్కువ టైం ఇవ్వలేము, ఈ శనివారం వరకు టైం ఇస్తా అన్నారు. కాబట్టి నేను వాళ్ళు డ్రాఫ్ట్ చేసి రేపు ఉదయం నేను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్లా చాలామంది సామాన్యులు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు సరైనటువంటి ప్రాసెస్లో బ్యాంక్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థిరాస్తి దీన్ని పెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేట్ వడ్డీదారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు, లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని నమ్మడం వల్ల ఇలాంటి ఇష్యూ మనకేదో బయటపడింది. కానీ ఇది ప్రతి సందులో ప్రతి గొంతులో మనం చూసేటువంటి ఇష్యూ. ఇట్లా చాలామంది బాధితులు ఉంటారు. ఉన్న పోలీస్ ఫోర్స్ని మనం నిందించలేం, ఉన్న కోర్టు వ్యవస్థలో ఉన్నటువంటి క్లాగింగ్ ఆఫ్ కేసెస్ దృష్ట్యా కోర్టుని నిందించలేం. బట్ మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతామో ఒక ఆఖరి ప్రయత్నం వాళ్ళు ఇల్లు ఇచ్చే ముందు ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఈ లోపల వాళ్ళు కొంత ఎమోషనల్ అయ్యారు. ఆ వృద్ధులిద్దరూ కూడా ఒంటి మీద కిరసనాలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకాంక్ష వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా కూడా వాళ్ళకి మిగిలినటువంటి ఆఖరి ప్రాపర్టీ. కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ మనకుంటే బట్ కోర్టు ఎవిడెన్స్తోనే పోతుంది. కాబట్టి ఏం చేయగలుగుతాం అనేటువంటి బెస్ట్ ఎఫర్ట్స్ అయితే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో కోర్టులో ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, అబ్స్కాండింగ్లో ఉన్నారండి. పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, అతను దొరకలేదు. అతని నెంబర్ స్విచ్ ఆఫ్ ఉన్నది. అతను ప్రీవియస్గా మార్చిన లొకేషన్స్కి వెళ్తే అక్కడ కూడా కొన్ని కోర్టు నోటీసులు వచ్చి ఆల్రెడీ గోడకు అతికించినటువంటి ఉదంతం. మరి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం, కనబడుతున్న దాని ప్రకారం అతను హ్యాబిచువల్ క్రిమినల్ లాగా ఉన్నాడు. ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళని అప్రోచ్ అయ్యి తునో పనో చేతిలో పెట్టి
లార్జర్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకి చదువు రాదు కాబట్టి పేపర్లో రాయించుకుని వాటి బేస్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉన్నాడు. సో అట్లాంటి కల్ప్రిట్స్ని ఖచ్చితంగా డీటైన్ చేయాలా. బట్ ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల వీళ్ళ జరిగే అన్యాయం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాబట్టి ఓ ప్రయత్నంగా రేపు పొద్దున హైకోర్టుకి అయితే వెళ్తున్నాం. తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.